హాయ్ అండి. అందరికీ నమస్తే. పేపర్ ద్వారా మనం వెనకల భాగం బ్లౌజ్ యొక్క వెనకల భాగం అయితే చూసాం కదా! ఇప్పుడు బ్లౌజ్ మీద చూద్దాం. ముందుగా సేమ్ ఫోల్డింగ్ మన వైపు ఓపెనింగ్స్ ముందర వైపు ఉండేటట్టు మడత వేసుకోవాలి. తర్వాత వీపు చూసుకోవాలండి. వెనకల భాగం కదా ఇది బ్లౌజ్ యొక్క వెనకల భాగం. వీపు నుంచి కిందికి చూసుకోవాలి కొలత. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా సేమ్ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి అడ్డం అండి. ఈ విధంగా మర్చాలి. మర్చి వాళ్ళది ఎంత ఉంటే సేమ్ అంతే పెట్టుకోవచ్చండి కుట్లతో సహా. లేదు కుట్లు తక్కువ ఉన్నాయి, క్లాత్ ఎక్కువ ఇచ్చాలంటే కొంచెం 1 ఇంచ్ ఎక్కువ వేసుకోవచ్చు. అడ్డము నిలువు పెట్టేసుకున్నాక లైన్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా లైన్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ 2 ఇంచులు అయితే మనము నెక్ కోసం పెట్టుకోవాలి. 2 ఇంచులు. ఇప్పుడు భుజాలు వాళ్ళది 2.5 ఉంది, నేను 3 పెట్టుకుంటున్నాను. 1/2 ఇంచు ఎక్కువ కదండి మన కుట్లకి అవతల ఇవతల. సేమ్ ఇంకా రెండు వచ్చేసి అదే భుజాలు షోల్డర్ నెక్ వచ్చేసి ఎంత వస్తుందో సేమ్ నెక్ భుజాలు కలిపి ఎంత వస్తుందో అంత సంక డౌనలు అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈపు భాగం అండి. ఈపు వాళ్ళది 3.5 ఉంది, 4 పెట్టేశాను. 1/2 ఇంచ్ అనమాట కుట్ల కోసం. సేమ్ 2 ఇంచులు అయితే పెట్టేసి ఈ విధంగా లైన్ అయితే వేసుకున్నాను. నెక్ రౌండ్ తిప్పడానికి 1/2 ఇంచ్ అనమాట. ఇట్లా ఈ విధంగా రౌండ్ అయితే వేసేసుకొని అన్ని కొలతలు అయితే వేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా రౌండ్ అయితే వేసుకున్నానండి. రౌండ్ అయితే ఖచ్చితంగా మనకి దిద్దుతూనే వస్తుందండి. చాలా ప్రాక్టీస్ చేయాలి, ఒక్క రోజులో అయితే రాదు. ఖచ్చితంగా రౌండ్ ఉంటేనే మనకి బ్యాక్ సైడ్ రౌండ్ బాగా కుదురుతుంది. ఇప్పుడు స్కేళ్ళు కూడా వచ్చినాయి కాబట్టి అంత ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా అయితే కటింగ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.